అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బకాయిల చెల్లింపులపై బిగ్ బ్రేకింగ్ న్యూస్. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా సెకండ్ పీఆర్సీకి సంబంధించి అలాగే రిటైర్ అయిన ఉద్యోగులకు బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో అయితే ఈ సంవత్సరానికి ప్రభుత్వం అయితే చెల్లింపులు జరిపే విధంగా చర్యలు తీసుకుంటుందా లేదా అనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ రానట్టే. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వం ఇటీవలే చేతులు తెస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పలు సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంశాలపై కీలక ప్రకటన చేశారు. ఉద్యోగుల కోరికలు కోరవద్దు, సర్దుకుపోవద్దు అనే సందేశాన్ని ఇస్తూ ఉండగా తాజాగా మరో సూచన చేసింది. రిటైర్మెంట్ ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు భారీగా బకాయి పడ్డాయని, వాటిని ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎదురు ప్రశ్నించారు. కొలువుల పండుగ పేరుతో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ఉద్యోగుల అంశాలను ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం అప్పులకు చేసిన వాటికి మొత్తం వడ్డీలకే చెల్లిస్తున్నాం. ఇది ఒక సంవత్సరంతో తీరేది కాదు. ఇది ఎంతకాలం ఉంటే అంతకాలం కట్టాల్సిందే. ఇంకా పెరుగుతూనే ఉంటుంది, తగ్గట్లేదు అని అప్పుల విషయంపై రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిండ్రు. ఇప్పుడు 61 ఏళ్లకు కూడా పూర్తయిన వారు పదవీ విరమణ పొందుతున్నారు. ఇప్పుడు పాత కొత్త వారికి కలిపి రిటైర్మెంట్ ఉద్యోగులకు అందించాల్సిన ఆర్థిక ప్రయోజనాలు 8,000 కోట్ల బకాయిలు అయితే ఉన్నాయి. నెలకు ఉన్న వెసులుబాటు ప్రకారంగా 200 కోట్ల నుంచి 300 కోట్లు ఇస్తుంటే ఏ మూలకు సరిపోతాయి, ఎవరికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక 35 ఏళ్ల ప్రభుత్వ సేవలు అందించిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి రూపాయి కూడా లేదు అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ స్థితిలో నానా తంటాలు పడి తల తాకట్టు పెట్టి నెలకు 200 కోట్ల నుంచి 300 కోట్లు ఇస్తూ సర్దుబాటు చేస్తున్నాం. ఇల్లు, ఆసుపత్రిలో ఉన్న వారికి, అత్యవసరం ఉన్న వారికి ఇస్తూ సర్దుకుంటూ వస్తున్నాం అని రేవంత్ రెడ్డి వివరించారు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు అందించాల్సిన ఆర్థిక ప్రయోజనాలు 8,000 కోట్ల వరకు ఉన్నాయని పునరుద్ఘాటించారు. ఇక పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి పడిన 8,000 కోట్లు ఎక్కడి నుంచి ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మార్కెట్లో ఏ అప్పు పుడతలేదు, ఎవరిని నన్ను నమ్మతలేదు అని కుండబద్దలు కొట్టారు. ఇక తెలంగాణ రాష్ట్రం పేరు గొప్పగా ఉంది కానీ అప్పు పుట్టడం లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.